రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. మేజర్ అయిన తర్వాత ఎల్ఓపి వాడదు. అది 2023 అక్టోబర్ ఎండింగ్లో ఎల్ఓపి అయినాక వాళ్ళు నవంబర్లో 2 డేస్ తర్వాత నవంబర్ 30 అక్టోబర్ 30 ఎల్ఓపి అయితే 31 మనకు సుబేదర్ ఎందుకంటే సింగిల్ కాలి ఆయిల్ వస్తుంది. ఆయన కేసు ఇచ్చేది. దాని తర్వాత మా పోలీసు వాళ్ళు వాళ్ళను పిలిపించడం జరిగింది. పిలిపించిన తర్వాత వీళ్ళు మ్యారేజ్ చేసుకుని రావడం కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు అమ్మాయి కంపల్సరీ నేను అబ్బాయితో పోతాను చెప్పి అప్పుడు అమ్మాయి ఫోర్స్ చేయలేదు. నేను ఆ కౌన్సిలింగ్లో పోలీస్ కౌన్సిలింగ్ కూడా అబ్బాయి వైపే చూసినప్పుడు నా చట్ట ప్రకారం లీగల్ ప్రొసీజర్ ప్రకారం అబ్బాయితో పంపడం జరిగింది. అమ్మాయి 2 మంత్స్ కూడా హైదరాబాద్ వెళ్ళేవారు. అక్కడ నుంచి వాళ్ళు హైదరాబాద్లో అంటే పేరెంట్స్ అది యూజ్మన్ అయినా సరే వాళ్ళ పేరెంట్స్ హైదరాబాద్ ఉంటారు. అక్కడ పోయి ఉన్నాక 2 మంత్స్ ఉన్న తర్వాత ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అంటే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళ మదర్ ఏం చేస్తుంటే అమ్మాయి వాళ్ళ మదర్ మా పాప మాతో మాట్లాడలేదు, ఫోన్ కొట్టని చెప్పి వచ్చి సుబేదార్ కేసులో మళ్ళీ కంప్లీట్ ఇస్తే అప్పుడు నా సుబేదార్ సిఐ గారు ఏంటంటే చంద్రబాబు సార్ చెప్పడం జరిగింది. ఈ అమ్మాయి మా ఇంతకుముందు మా దగ్గర చేసింది, మళ్ళీ అమ్మాయి కాంటాక్ట్ అయ్యాక మీ లిమిట్స్ చూసుకోమంటే మా ఎస్ఐ గారు అప్పుడు ఆ నెంబర్ వెరిఫై చేసుకొని అంటే వాళ్ళ అబ్బాయి తన బంధువులందరినీ చెక్ చేసుకొని లాస్ట్ నెంబర్ వెరిఫై చేసి కొత్త నెంబర్ తీసుకొని అబ్బాయిని పిలిపించడం జరిగింది. పిలిచిన తర్వాత వాళ్ళు వచ్చి అమ్మాయి కౌన్సిలింగ్ ఇచ్చినట్టు అంటే ఎందుకు మాట్లాడలేదు, లేదు మేము మాట్లాడతామని చెప్పి మళ్ళీ వాళ్ళు అమ్మాయి మాట్లాడడం వచ్చేసి అమ్మాయిని కూడా కౌన్సిలింగ్ ఇస్తే మళ్ళీ మదర్ ఏంటి కౌన్సిలింగ్ అయిపోతే లేదు మీ అబ్బాయితో వెళ్ళిపోతుంది చెప్పి కూడా అమ్మాయి సెకండ్ నెంబర్ వెళ్ళిపోయిన తర్వాత ఆ వెళ్ళిపోయిన ప్రాసెస్లో వాళ్ళ మదర్ కూడా నేను కూడా మా పాపతోనే పోతా 2 రోజులు వస్తా అని చెప్పి పోయి చూసి పోయి అక్కడ 2 డేస్ అంటే ఆర్థిక పరిస్థితి ఏంటి వాళ్ళు ఎక్కడున్నారండి ఆమె ఈ దీపి వాళ్ళ మదర్ ఇందులో నాకు తీసుకుంది. ఆమె అబ్జర్వ్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్థిక పరిస్థితి బాగా ఇబ్బంది అని చెప్పి నువ్వు కూడా మన ఇంటికి పడ్డబడి నలుగురు అని చెప్పి పాప తీసుకున్న తర్వాత అన్ని వివరించిన తర్వాత ఆ అమ్మాయి అర్థం చేసుకుని పేరెంట్స్తో ఉండడానికి ఇష్టపడింది. ఇక్కడ ఫోన్ ఇచ్చారు, అబ్బాయి ఫోన్ చేస్తే వీళ్ళు కూడా జరిగింది. జరిగితే అతను కూడా మన కేసులో కంప్లైంట్ ఇచ్చాడు, మా ఆరోగ్యం కంప్లైంట్ జరిగితే అప్పుడు నేను సెలవు వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చాను. కౌన్సిల్ అమ్మాయిని ఫోన్ అంటే చెప్పేది ఫోన్ అంటే అసలు ఏమంటే చాలా సేపులో కౌన్సిల్ జరిగినారు. దాన్ని కూడా నేను వెళ్ళడం కంప్లీట్ పోతా అని చెప్పి అమ్మాయి గట్టింగ్ తీసుకోవడం జరిగింది. దాని ప్రకారము అప్పుడు నా నామ్స్ కండిషన్ ప్రకారం మా ఎస్ఐ గారు అది రిజిస్టర్ మ్యారేజ్ కాదు కాబట్టి మామూలుగా వాళ్ళు తెలియజేస్తున్నారు కాబట్టి మాకున్న ప్రొసీజర్ ప్రకారం మనం చేసి వాళ్ళను అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపించడం జరుగుతుంది. తర్వాత ఈ అబ్బాయి చాలాసార్లు కాంటాక్ట్ చేసిన ప్రయత్నించి కూడా అక్కడికి రెస్పాన్స్ రాలే. అబ్బాయి కూడా సైలెంట్ అయింది. మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ పోలీసులు కంప్లీట్ ఇచ్చినప్పుడు ఎస్ఐ గారు అబ్బాయి పిలిపించి ఇంకోసారి పోలీసులో పోవలేదని చెప్పి మనం ఇచ్చిన తర్వాత అబ్బాయి కట్టేది కొంతకాలం కట్టేసిన తర్వాత మళ్ళీ అబ్బాయి హైదరాబాద్ వచ్చేసి వాళ్ళ 75+ entrepreneurs, student exchange program, internship abroad. KL, deemed to be university. కేసు ఇచ్చేది. దాని తర్వాత మా పోలీసు వాళ్ళు వాళ్ళను పిలిపించడం జరిగింది. పిలిచిన తర్వాత వీళ్ళు మ్యారేజ్ చేసుకుని రావడం జరిగింది. కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు అమ్మాయి కంపల్సరీ నేను అబ్బాయితో పోతాను చెప్పి అప్పుడు అమ్మాయి ఫోర్స్ చేయడం జరిగింది. నేను ఆ కౌన్సిలింగ్లో పోలీస్ కౌన్సిలింగ్లో అబ్బాయి వైపే చూపించినప్పుడు నా చట్ట ప్రకారం లీగల్ ప్రొసీజర్ ప్రకారం అబ్బాయితో పంపడం జరిగింది. అమ్మాయి 2 మంత్స్ కూడా హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు. అక్కడ నుంచి వాళ్ళు హైదరాబాద్లో అంటే పేరెంట్స్ అది యూజ్మన్ అయినా సరే వాళ్ళ పేరెంట్స్ హైదరాబాద్ ఉంటారు. అక్కడ పోయి 2 మంత్స్ ఉన్న తర్వాత ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అంటే అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్ కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళ మదర్ ఏం చేస్తుంటే అమ్మాయి వాళ్ళ మదర్ మా పాప మాతో మాట్లాడలేదు, ఫోన్ కొట్టని చెప్పి వచ్చి సుబేదార్ కేసులో మళ్ళీ కంప్లీట్ ఇస్తే అప్పుడు నా సుబేదార్ సిఐ గారు ఏంటంటే చంద్రబాబు సార్ చెప్పడం జరిగింది. ఈ అమ్మాయి మా ఇంతకుముందు మా దగ్గర చేసింది, మళ్ళీ అమ్మాయి కాంటాక్ట్ అయ్యాక మీ లిమిట్స్ చూసుకుంటే మా ఎస్ఐ గారు అప్పుడు ఆ నెంబర్ వెరిఫై చేసుకుని అంటే వాళ్ళ అబ్బాయి తన బంధువులందరూ చెక్ చేసుకొని లాస్ట్ నెంబర్ వెరిఫై చేసి కొత్త నెంబర్ తీసుకొని అబ్బాయి పిలిపించడం జరిగింది. పిలిచిన తర్వాత వాళ్ళు వచ్చి అమ్మాయి కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు అంటే ఎందుకు మాట్లాడలేదు, లేదు మేము మాట్లాడతామని చెప్పి మళ్ళీ వాళ్ళు అమ్మాయి మాట్లాడడం వచ్చి అమ్మాయిని కూడా కౌన్సిలింగ్ ఇస్తే మళ్ళీ మదర్ కౌన్సిలింగ్ అయిపోతే లేదు నేను అబ్బాయితో వెళ్ళిపోతాను చెప్పి కూడా అమ్మాయి సెకండ్ నెంబర్ వెళ్ళిపోయిన తర్వాత ఆ వెళ్ళిపోయిన ప్రాసెస్లో వాళ్ళ మదర్ కూడా నేను కూడా మా పాపతోనే పోతా 2 రోజులు వస్తా అని చెప్పి పోయి చూసి పోయి అక్కడ 2 డేస్ అంటే ఆర్థిక పరిస్థితి ఏంటి వాళ్ళు ఎక్కడున్నారంటే ఆమె ఈ దీపి వాళ్ళ మదర్ ఇంట్లో తీసుకుంది. ఆమె అబ్జర్వ్ చేసిన తర్వాత
ఆర్థిక పరిస్థితి బాగా ఇబ్బంది ఉందని చెప్పి నవ్వు కూడా మన ఇంటికాడ పండుగ ఉంది నవ్వు రాని చెప్పి పాప తీసుకొని వచ్చింది. తీసుకున్న తర్వాత వాళ్ళ అన్ని వివరించిన తర్వాత ఆ అమ్మాయి అర్థం చేసుకుని పేరెంట్స్ ఉండడానికి ఇష్టపడి ఇక్కడ ఫోన్ ఇచ్చారు. అబ్బాయి ఫోన్ చేస్తే వీళ్ళు ఎక్కువ జరిగింది. దానికి అదనకు కూడా మన లో కంప్లైంట్ ఇచ్చాడు. మా వైపు కంప్లైంట్ ఏంటంటే అప్పుడు నెక్స్ట్ వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిల్ అమ్మాయిని ఫోన్ చెప్పి ఫోన్ అంటే అసలే ఫోన్ అంటే చాలాసేపు కూడా కౌన్సిలింగ్ జరిగినారు. ఏదో కూడా నేను విరాయడం నాయకుడు కూడా అని చెప్పి అమ్మాయి గట్టిని నేను తీసుకోవడం జరిగింది. దాని ప్రకారము అప్పుడు నామ్స్ అండ్ కండిషన్ ప్రకారం మా ఎస్ఐ గారు అంటే అది రిజిస్టర్ మ్యారేజ్ కాదు కాబట్టి మామూలుగా తెలియజేస్తున్నారు కాబట్టి మాకున్న ప్రొసీజర్ ప్రకారం మనం యాక్ట్ చేసి వాళ్ళను అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపించడం జరుగుతుంది. తర్వాత ఈ అబ్బాయి చాలాసార్లు కాంటాక్ట్ చేసిన ప్రయత్నించి కూడా అక్కడ నుంచి రెస్పాన్స్ సరే అబ్బాయి కూడా సైడ్ లేదు. మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ పోలీసులు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎస్ఐ గారు అబ్బాయి పిలిపించి ఇంకోసారి పోలీసులో పౌడర్ అని చెప్పి చివరిగా అబ్బాయి కట్టేసుకుంటారు. కొంతకాలం కట్టేసిన మళ్ళీ అబ్బాయి హైదరాబాద్ వచ్చేసి ఈ వాళ్ళ మామ వాళ్ళ తాతయ్య ఇంట్లో వాళ్ళ మదర్ తరఫు ఇంట్లో గుండెంగం గ్రామము గూడూరు మండలం సంబంధించి అక్కడ ఉండి ఆట నడుపుతుంది. తండ దగ్గరే తండ నుంచి దగ్గర ఉంటుంది. అక్కడ ఉండి ఆట నడుపుతూ లైవ్ లైవ్ నడుతున్నది నడుస్తున్నది. అయితే ఈ అమ్మాయిని అయితే 2-3 సార్లు కలవడంలో ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేస్తే అమ్మాయికి బాధపడడం జరిగింది. ఇక వదులుకోవడం జరిగింది. తర్వాత కొంతకాలం తర్వాత ఈ 6 months గ్యాప్ ఉంది. ఇతను అది పని చేసుకుంటున్నాడు. వాళ్ళు కూడా ఎలాంటి లేదు అంటే వదిలిపెట్టే కాన్సెప్ట్ వాళ్ళ మా పాప వేరే సంబంధం చూస్తున్నారని చెప్పేసి వాళ్ళు కూడా వేరే సంబంధం చూసిన సమాచారము ఇతనికి తెలిసి అంటే ఇతనికి అందరూ అనుకుంటారా మ్యాచ్ అంటే ఇతను కూడా ఒకరు తెలుసుకున్న వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పలే కానీ వస్తువులు అడిగినప్పుడు ఆయనకి కావచ్చు అనే ఒక సూచన వాళ్ళు చెప్పారు. దాన్ని కన్ఫర్మ్ చేసుకొని రైట్ నన్ను వదిలిపెట్టిపోతారు. వీళ్ళంతా ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ అమ్మాయిని డైవర్ట్ చేసి అమ్మాయి బెయిల్ పాస్ చేసి అమ్మాయిని నాకు దక్కకుండా కూర్చోడానికి గిల్టీ అనేది లోపల డెవలప్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత 1 month బ్యాక్ అనే ఒక కత్తి నెక్కొండ ఏరియాలో చేసే సానబట్టే కత్తి దగ్గర ఒక కత్తి కత్తి కూడా కొనుక్కోవడం జరిగింది. ఇంకో కత్తి కూడా అతను అమెజాన్లో ఆర్డర్ చేసి ఒక చిన్న కత్తి కూడా అతను కొనుక్కోవడం జరిగింది. అయితే ఇతను ఏం చేశా అంటే రైట్ ప్లాన్ ప్రకారం కంపల్సరీ నాకు అమ్మాయిని దక్కనివ్వడం లేదు, అమ్మాయి నాకు దక్కనివ్వడం లేదు అనే కాన్సెప్ట్ డెవలప్ చేసుకొని ఎక్కడైనా చంపాలని డిసైడ్ అయిపోయాడు. ఆ రోజు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే కూడా వాళ్ళతో మందాయండు ఎక్కడ కూడా డిస్క్లోజ్ చేయలేదు. మందాయండు నేను చేసిన తప్ప మళ్ళీ ఈవినింగ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇతను మళ్ళీ పర్సనల్గా ఇతను కూడా సింగిల్గా పోయి ఇద్దరు మందించుకొని మందాయిన తర్వాత 4-5 ప్రాంతం తాగి వెయిట్ చేసింది. ఎందుకంటే 2 ప్రాంతాలు అంటే ఎర్లీ మార్నింగ్ వచ్చి కంపల్సరీ అందరూ నిద్రపోతారు కాబట్టి అదొకటి పిల్లాడికి అవగాహన ఉంది. ఆ ఉద్దేశంతో అంటే దాదాపు ఈ అమ్మాయి లవ్ చేసే ప్రాంతంలో 5-6 ఏళ్ళ కన్నం తిరిగి అక్కడ ఎక్కడ ఏది ఉంటుంది అని దానికి అతను పూర్తిగా అవగాహన ఉంది. అక్కడ ప్రతి ప్లేస్ మీద ప్రతి జాగ్రత్తగా కూడా అతనికి మొత్తం అవగాహన ఉంది. వాళ్ళు ఎలా ఉంటారు ఎప్పుడు పడుకుంటారు ఎప్పుడు వేస్తారు కూడా అతనికి పూర్తి దానికి సమాచారం ఉంది. అది మనసులో పెట్టుకుని అతను 2 o'clock ఆ ప్రాంతంలో వచ్చి ఫస్ట్ అమ్మాయి బయట పడుతున్నప్పుడు ఒక మంచంలో వాళ్ళ ఫాదర్ పడుతున్నారు. ఒక మంచం మీద మా మదర్ను తగ్గబడినప్పుడు అతను చెద్దరిసినప్పుడు సడన్గా అమ్మాయి చూసి చెద్దరిసి భయపడిపోయింది. అదేసరికి అమ్మాయిని కత్తితో కొట్టాడు. కొట్టినప్పుడు అమ్మాయి వచ్చి ఎడబెట్టింది. ఇంకో చేయబెట్టింది. వీళ్ళు కూడా మదర్ లేచి అమ్మాయి అరుస్తుంది. మదర్ లేచి అమ్మను కూడా ఎందుకంటే వీళ్ళే ఎదురు చేశారు నాకు ఎదురు చేశారు చెప్పి అతను ఎదురు వచ్చిన మదర్ని తర్వాత ఫాదర్ వేసారు. ఫాదర్ని అందరినీ విచ్చిచ్చినారు. అయితే కూడా కూడా తీసుకొని కొట్టడం జరిగింది. పుట్టినప్పుడు అక్కడే మదర్ అక్కడ స్పాట్ జరిగింది. ఫాదర్ వచ్చి కొనుక్కుంటారు తీసుకొని రావడం జరిగింది. వీళ్ళిద్దరు ఎవరైతే పిల్లలు వీళ్ళు పాల్పడడం జరిగింది. వాళ్ళకి వేరే వాళ్ళకి హాస్పిటల్ వల్ల పిలిస్తే వేరు ఏదైతే వీళ్ళ తమ్ముడు మదన్లాల్ పిల్లవాడిని వాళ్ళు కొట్టినప్పుడు అది లైట్గా ఎస్కేప్ అయింది. లేకపోతే అతను కూడా సీరియస్ అయ్యింది. అది ఎస్కేప్ కావడం వల్ల అది ఆడికి తగిలి ఆగిపోయింది. అతని ఆలోచన ఏంటంటే అందరిని చంపేద్దాం అంటే నాకు దక్కకుండా చేస్తున్నారు, నాకు దక్కట్లేదు నాకు దక్కకుండా చేస్తున్నారు కాన్సెప్ట్ డెవలప్ చేసుకొని అదే పోయి అందరినీ చంపాలనే కాన్సెప్ట్ పోయి ఆడ ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఎదురొచ్చిన వాళ్ళు కూడా చాలా ఎదురొచ్చిన వేడించి రావడం జరిగింది. దాని ప్రకారం అతన్ని నైటు మేము రాత్రి ఇంగ్లీష్ జంక్షన్ దగ్గర కూడా అతను కూడా ట్రై చేసినప్పుడు దీని ప్రకారం ఫోటో కూడా పూర్తి చేస్తున్నాం. ప్రాపర్గా ఎవిడెన్స్ డెవలప్ చేసి ఇక్కడ కూడా లోటుపాటు లెవెల్ కూడా ఉండి దాని ప్రకారము మేము మంచి కండిషన్ చేయాలని ప్రయత్నిస్తున్నాం. వాళ్ళకు లోకల్ అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా వచ్చే కంపెనీకి సంబంధించిన
మా తరఫున ఏం సహకరించారు కూడా అభివృద్ధిని కూడా మేము సహకరిస్తాం. అందులో కూడా ఎటువంటి లేదు. జరిగిన సంఘటన బాధాకరం. దానిపై కూడా ముందు కూడా ఇంకా ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.